హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇంజనీరింగ్ జాబ్స్ ఇన్ఫో. రీసెంట్గా ఎస్ఎస్సి హెచ్ఎస్ఎల్ నుంచి నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చి 10+2 లెవెల్ హైయర్ ఎడ్యుకేషన్ లెవెల్ మీద అయితే రిలీజ్ చేశారు. ఇంటర్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ గవర్నమెంట్ అయితే ఈ రిక్వైర్మెంట్ నుంచి ఉమెన్ క్యాండిడేట్స్ని అయితే బాగా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అలాగే మేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఈ నోటిఫికేషన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ నోటిఫికేషన్ వచ్చి ఏప్రిల్ 8న రిలీజ్ చేయడం జరిగింది. అండ్ మే 7th వరకు అయితే ఈ నోటిఫికేషన్ మీద మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే ఉంది. ఫీ పేమెంట్కి మే 8 వరకు టైం ఉంది. ఇక మీరు కరెక్షన్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే మే 10, మే 11 ఈ 2 డేట్స్లో మీరు కరెక్షన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ నోటిఫికేషన్ మీద 2 షెడ్యూల్స్లో టైర్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. టైర్ 1 వచ్చి జూన్ జూలై పీరియడ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. టైర్ 2 వచ్చి టైర్ 1 కంప్లీట్ అయ్యాక నోటిఫై చేస్తారు. ఇక పే స్కేల్ విషయానికి వస్తే కనుక లోవర్ డివిజనల్ క్లర్క్ ఆర్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, సో ఈ పోస్ట్కి అప్లై చేసే వాళ్ళకి పే లెవెల్ 2 కింద 19,900 నుంచి 63,200 వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్కి అయితే లెవెల్ 4 కింద పే అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అందులో 25,500 నుంచి 81,100 వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. లెవెల్ 5 కింద 29,200 నుంచి 92,300 వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ కింద కూడా తీసుకుంటున్నారు. ఇందులో పే లెవెల్ 4 కింద 25,500 నుంచి 81,100 లోపు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇంకా వేకెన్సీస్ విషయానికి వస్తే టోటల్గా 3712 వేకెన్సీస్, 3712 వేకెన్సీస్ అయితే ఓవరాల్గా రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా పోస్ట్ విషయానికి వస్తే కనుక సో ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ, సో ఈ 2 పోస్టులు కూడా తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు లోవర్ డివిజనల్ క్లర్క్ ఆర్ వాళ్ళని జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అని కూడా పిలుస్తారు. సో ఈ 2 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ పోస్ట్కి అప్లై చేసే వాళ్ళు ఈ ఫంక్షనల్ రిక్వైర్మెంట్గా మీరు ఎక్కడ డ్రాబ్యాక్ లేకుండా ఉన్నారు లేదా చెక్ చేసుకోవాలి. సో ఎస్ అంటే సీయింగ్, ఎస్టీ అంటే స్టాండింగ్, డబ్ల్యూ అంటే వాకింగ్, ఎంఎఫ్ అంటే మల్టిపుల్ ఫంక్షనింగ్ ఫింగర్స్, అండ్ ఆర్డబ్ల్యూ అంటే రీడ్ రైటింగ్, ఎస్సీ అంటే సీయింగ్, హెచ్ అంటే హియరింగ్. సో ఈ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అన్నింటిలో కూడా మీకు ఎక్కడ డ్రాబ్యాక్ లేకుండా ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోండి. ఎక్కడైనా మీకు మైనస్ ఉంటే కనుక మీరు అవకాశం ఉంటే ఒక టెస్ట్ చేయించుకొని కరెక్షన్ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన ప్రికాషన్స్ మీరు ఫాలో చేసి అటెండ్ అవ్వండి. సో ఇక్కడ అబ్రివేషన్స్ కూడా ఇచ్చారు. అబ్రివేషన్స్ మీరు చూసుకుంటే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓన్లీ నేషనాలిటీ ఆర్ సిటిజన్షిప్, ఓన్లీ ఇండియన్ పర్సన్స్, నేపాల్ పర్సన్స్, భూటాన్ పర్సన్స్. సో ఈ రెస్పెక్టెడ్ కేటగిరీస్ నుంచి అప్లై చేయడానికి అయితే అవకాశం ఉంది. ఇంకా ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక 1/8/2024, సో ఈ డేట్లోపు ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏజ్ లిమిట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ మెన్షన్ చేశారు. క్యాండిడేట్స్ బోర్న్ నాట్ బిఫోర్ 2/8/1997 అండ్ నాట్ లెటర్ దాన్ 1/8/2006 ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. సో ఎవరైతే 1997 నుంచి 2006 లోపు ఎవరైతే పుట్టారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. సో 1997 బిఫోర్ క్యాండిడేట్స్ అండ్ 2006 ఆఫ్టర్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేయడానికి పాసిబిలిటీ లేదు, చూసుకోండి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే ఎస్సీ ఆర్ ఎస్టీకి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓపీసీకి 3 years, పీడబ్ల్యూబీటీకి 10 years, పీడబ్ల్యూబీడీ ఓబీసీ 13 years, పీడబ్ల్యూబీడీ ఎస్సీ ఎస్టీ 15 years. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక సో డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ ఈ పోస్ట్కి అప్లై చేసేవాళ్ళు సో మీరు 12th స్టాండర్డ్ పాస్ అయ్యి ఉండాలి. అలాగే మ్యాథమెటిక్స్తో పాటుగా సైన్స్ స్ట్రీమ్లో మీరు చదివి ఉండాలి. సో ఈ పోస్ట్కి ఎంపీసీ క్యాండిడేట్స్ అయితే చాలా బెటర్ నేను అనుకుంటున్నాను. మ్యాథమెటిక్స్ సైన్స్ స్ట్రీమ్తో మీరు 12th స్టాండర్డ్లో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉంటే కనుక మీరు ఈ డిఈఓ పోస్ట్కి అయితే అప్లై చేయొచ్చు. ఎల్డీసీ ఆర్ జేఎస్ఏ అండ్ డిఈఓ గ్రేడ్ ఏ ఈ పోస్ట్కి సో మీరు ఎలాంటి బ్రాంచ్లో అయినా 12th పాస్ అయ్యి ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేయొచ్చు, ఎల్డీసీ ఆర్ జేఎస్సీ. ఇక ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయానికి వస్తే కనుక మీకు కనిపిస్తున్న లింక్ ఉంది కదా, ssc.gov.in. ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే మీకు అప్లై చేసుకోవడానికి అఫీషియల్గా లింక్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అందులోకి వెళ్ళి మీరు మీ అప్లికేషన్ మొత్తం ఫిలప్ చేసి ఫీ పేమెంట్కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే కనుక ఫీ పేమెంట్ కంప్లీట్ చేస్తే మీకు అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది.
సో అందులో మీరు ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్స్ కూడా అప్లై చేయాల్సి వస్తుంది. సో మీరు అప్లోడ్ చేసే ఫోటోగ్రాఫ్స్ కానీ సిగ్నేచర్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా వితిన్ ఫైల్ లిమిట్లో ఉండేలా చూసుకోండి. అండ్ బ్లర్గా అయితే ఏమీ ఉండకూడదు. బ్లర్గా ఉంది అంటే కనుక అప్లికేషన్ రిజెక్ట్ జరుగుతుందన్నమాట. ఇక అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 100 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ పే చేయాలి. అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే పే చేయక్కర్లేదు. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ వీళ్ళు కూడా పే చేయక్కర్లేదు. ఇక అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ చెప్పాను కదా, May 10th, May 11th ఈ 2 డేట్స్లో మీరు అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇంకా సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో బేస్డ్ అపాన్ కైండ్స్ ఆఫ్ రీజియన్స్ ఏమేమి సెంటర్స్ అయితే ఉన్నాయని చెప్పారు. నేను డైరెక్ట్గా మీకు సదరన్ రీజియన్లో ఏమేమి ఉన్నాయో చెప్తున్నాను. సో సదరన్ రీజియన్కి వస్తే అంటే ఆంధ్రప్రదేశ్, పాండిచేరి, తమిళనాడు, తెలంగాణ ఇవన్నీ కూడా సదరన్ రీజియన్కి వస్తాయి అనమాట. ఇందులో మీకు ఎగ్జామ్ సెంటర్స్ వచ్చి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పాండిచేరి, చెన్నై, కోయంబత్తూరు, మదురై, సలీం, తిరుచిరపల్లి, తిరునవల్లి, నెల్లూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. సో ఈ అన్ని లొకేషన్స్లో మీకు ఎగ్జామ్ సెంటర్స్ అయితే అవైలబిలిటీ ఉంది. అండ్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి మీరు ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసుకునే ముందే మీరు చెక్ చేసుకొని సెలెక్ట్ చేయండి. ఒకసారి మీరు సెలెక్ట్ చేసి సబ్మిట్ కొట్టాక మళ్ళీ మీకు చేంజ్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే టైర్ 1, టైర్ 2 కేటగిరీలో కండక్ట్ చేయడం జరుగుతుంది. టైర్ 1లో అయితే 4 పార్ట్స్ అయితే 4 పార్ట్స్ కింద టైర్ 1 కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పార్ట్ వచ్చి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద, సెకండ్ పార్ట్ వచ్చి జనరల్ ఇంటెలిజెన్స్ మీద, థర్డ్ పార్ట్ వచ్చి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మీద, ఫోర్త్ పార్ట్ వచ్చి జనరల్ అవేర్నెస్ మీద. ఈ 4 పార్ట్స్లో టైర్ 1 అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క పార్ట్ కూడా టోటల్ వీటికి వచ్చి టైం డ్యూరేషన్ వచ్చి 60 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎక్స్ట్రా 20 మినిట్స్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వంటి వరకు ఇవ్వడం జరుగుతుంది. ఇక నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి 25 క్వశ్చన్స్, మార్క్స్ వచ్చి టోటల్ 50 మార్క్స్. సో 50 మార్క్స్కి 25 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా టైర్ 2 ఎగ్జామినేషన్ విషయానికి వస్తే టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది 2 సెషన్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సెషన్ 1, సెషన్ 2. ఈచ్ సెషన్కి సెషన్ 1లో వచ్చి 3 సెక్షన్స్ ఉంటాయి. సో ఒకసారి ఈచ్ సెషన్ వచ్చి 3 సెక్షన్స్ అయితే ఉంటాయి. ఒక సెక్షన్లో సెక్షన్ 1లో మాడ్యూల్ 1, మాడ్యూల్ 2 అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. మాడ్యూల్ 1 వచ్చి మ్యాథమెటికల్ ఎబిలిటీస్, మాడ్యూల్ 2 వచ్చి రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్. సెక్షన్ 2లో వచ్చి మాడ్యూల్ 1 ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, మాడ్యూల్ 2 వచ్చి జనరల్ అవేర్నెస్. సెక్షన్ 3లో ఓన్లీ మాడ్యూల్ 1 కనెక్ట్ చేయడం జరుగుతుంది. మాడ్యూల్ 1 ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్. ఇంకా డైరెక్ట్గా సెషన్ 2లో అయితే ఓన్లీ మాడ్యూల్ 2 అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకేమీ లేవు, ఇంకా రిమైనింగ్ మాడ్యూల్స్ ఏం లేవు. సెషన్ 2లో ఓన్లీ మాడ్యూల్ 2 కనెక్ట్ చేయడం జరుగుతుంది. అదేంటంటే స్కిల్ టెస్ట్ అనమాట. స్కిల్ టెస్ట్ అంటే నథింగ్ బట్ టైపింగ్ టెస్ట్. మీ టైపింగ్ స్పీడ్ని అయితే వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. సో ఈ ఫాలోయింగ్ డేటా మొత్తం కూడా ఇక్కడ టేబుల్ ఫార్మాట్లో మీకు ఇవ్వడం జరిగింది. సెక్షన్ 1లో ఉన్న మాడ్యూల్ 1, మాడ్యూల్ 2 వచ్చి టోటల్ 30 క్వశ్చన్స్ ఉంటాయి. 60 మార్క్స్ కనెక్ట్ చేయడం జరుగుతుంది, 1 అవర్ టైం పీరియడ్. ఇక సెక్షన్ 2కి వచ్చి ఇంగ్లీష్ వచ్చి 40 మార్క్స్కి, జనరల్ అవేర్నెస్ వచ్చి 20 మార్క్స్, టోటల్ 60 మార్క్స్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ టోటల్ 180 మార్క్స్కి. సో దీని టైం పీరియడ్ వచ్చి 20 మినిట్స్. సెక్షన్ 3 వచ్చి కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్. ఇది 15 క్వశ్చన్స్ అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో 15 క్వశ్చన్స్ టోటల్ 45 మార్క్స్కి అయితే ఇది కనెక్ట్ చేయడం జరుగుతుంది. టైం పీరియడ్ 15 మినిట్స్. ఇంకా సెషన్ 2 విషయానికి వస్తే పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి కింద కనెక్ట్ చేస్తారు. సో ఈ సెషన్ 2 మొత్తం కూడా స్కిల్ టెస్ట్ మీద కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సిలో మీ రిలేటెడ్ పోస్ట్ మీద మీకు రిలేటెడ్ స్కిల్ టెస్ట్ అయితే కనెక్ట్ చేస్తారు. సో టైం పీరియడ్ వచ్చి 15 మినిట్స్. బట్ ఎల్డీసీ, జేఎస్సీ పోస్ట్కి మాత్రం 10 మినిట్స్ మాత్రమే. సో మీరు ఒక్కొక్క టైర్ 1 క్వాలిఫై అయితేనే టైర్ 2కి వెళ్తారు. టైర్ 2లో స్కిల్ టెస్ట్ కూడా మీరు ఫేస్ చేయగలిగితేనే మీరు కన్ఫర్మ్ అవుతారు. మీరు ఒక్క టెస్ట్ కూడా అటెంప్ట్ చేయకపోతే మీరు ఎలిజిబుల్ అవ్వరు. సో ఒకవేళ ఎవరైనా టై అయిన కండిషన్స్ ఉంటే కనుక సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3లో మీకు గెయిన్ అయిన మార్క్స్ని బట్టి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే హైయర్ ఏజ్ లెవెల్కి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా సిలబస్ కూడా ఇచ్చారు. టైర్ 1లో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చి ఏం సిలబస్ ప్రిపేర్ అవ్వాలి, జనరల్ ఇంటెలిజెన్స్కి ఏం సిలబస్ ప్రిపేర్ అవ్వాలి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి ఏ సిలబస్ ప్రిపేర్ అవ్వాలి, అండ్ జనరల్ అవేర్నెస్. సో రిలేటెడ్గా సిలబస్ ఏమేమి ప్రిపేర్ అవ్వాలని అయితే మీకు క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ పీడిఎఫ్కి సంబంధించి ఒక లింక్ అయితే నేను నా డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి ఆ లింక్ విజిట్ చేసి పీడిఎఫ్ మళ్ళీ ఒకసారి మీరు చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అయితే డైరెక్ట్గా అడ్మిషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అడ్మిషన్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ఎగ్జామినేషన్కి మీరు అటెండ్ అయ్యేటప్పుడు ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అయితే మీరు క్యారీ చేయాలి. సో ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఒకటి క్యారీ చేయండి.
అది ఈవెన్ ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ ఏదైనా పర్లేదు. ఒక ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ అయితే మీరు ఖచ్చితంగా క్యారీ చేయాలి. అండ్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా క్యారీ చేయాలి. సో, మీరు ఈ టైర్ 1, టైర్ 2 క్వాలిఫై అయితే గనక డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి మీ రిలేటెడ్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అండ్ కలర్ ఫోటోగ్రాఫ్స్ విత్ ఒరిజినల్స్ మీరు క్యారీ చేసి ఒకసారి మీరు వెరిఫై చేయించుకోవాలి. ఇక మూడో సెలక్షన్ ఇవ్వడం జరిగింది. అన్‌రిజర్వ్డ్ కేటగిరీ 30% మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్, ఓబీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్‌కి 25% మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్, ఇంకా అదర్ కేటగిరీస్ మొత్తానికి కూడా 20% ఇస్ ద మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్. సో, ఇదండి ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. మీరు ఎలా అప్లై చేయాలి అనేది కూడా వీళ్ళు డాక్యుమెంట్స్ రూపంలో మీకు ప్రాసెస్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మీరు ఒకసారి విజిట్ చేస్తే ఒకవేళ ఎవరికైనా అప్లికేషన్ ఎలా అప్లై చేయాలని తెలియకపోతే మీరు ఈ డాక్యుమెంటేషన్ ఒకసారి రిఫరెన్స్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చనమాట. ఓకే అండి. ఈ సీహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే టోటల్‌గా ఇదండి. ఎవరైతే ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో మే 7 లోపు మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి అప్లై అయితే చేసుకోండి. మాక్సిమం వుమెన్ క్యాండిడేట్స్ అందరికి కూడా ఈ నోటిఫికేషన్ అందులోను గవర్నమెంట్ నోటిఫికేషన్ నుంచి మీకు మంచి అవకాశం. సో, ఖచ్చితంగా ప్రతి ఒక్క వుమెన్ క్యాండిడేట్ కూడా అప్లై చేయాలి. సో, ఇంతవరకు నా వీడియోని మీరు చూసినందుకు థాంక్ యూ సో మచ్. నా వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.